హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. నేను అడ్వకేట్ అని చెప్పుకోవడానికి కొన్నిసార్లు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. జ్యుడిషియరీలో ఉన్న మంచి మంచి లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వగలను, ఆ స్టేజ్లో మేమున్నాము అన్నందుకు అడ్వకేట్స్ ఎవరైనా సరే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇన్ ద సేమ్ వే చాలాసార్లు బాధపడతాను ఈ జ్యుడిషియరీలో జరుగుతున్న అవకతవకలు అనాలా, లేకపోతే లాలో ఉన్న జెండర్ బయాస్డ్ అనాలా, నాకు అర్థం కాదు. ఆడపిల్లలకి లేదా ఆడవాళ్ళకి ఉన్న ప్రివిలేజ్ మగపిల్లలకి మగవాళ్ళకి మన లాలో లేదు. అసలు ఎలా తయారయ్యింది అంటే, లా అనేది, చట్టం అనేది ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నా లైఫ్కి థ్రెటన్ ఉంది అంటే నేను ఎవరినన్నా సెక్యూరిటీని అరేంజ్ చేసుకోవాలంటే డబ్బులు ఎదురు పెట్టి సెక్యూరిటీని అరేంజ్ చేసుకోవాలి, లేదా బాడీ గార్డ్స్ని అరేంజ్ చేసుకోవాలి. కానీ చాలామంది ఆడవాళ్ళకి ఆడపిల్లలకి లా అనేది వాళ్ళు డబ్బులు పెట్టకుండానే ఉండే బాడీ గార్డ్ అనమాట. వాళ్ళు ఏం డబ్బులు పెట్టక్కర్లా, ఒక కేసు వేస్తే చాలు వాళ్ళకి ఫుల్ రక్షణ. మంచి చెడు, ఆ అమ్మాయి తప్పు చేసిందా ఒప్పు చేసిందా ఇవన్నీ తర్వాత. ముందు ఈ అమ్మాయి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చింది అని తీసుకురండి, అని కూర్చోబెట్టండి. ఇది వరకు 498 14 days వేసేవాళ్ళు, ఇప్పుడు లేకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఆడిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని బ్యాచ్ని దోసేయండి లోపల. మళ్ళీ వాళ్ళు ఈ అమ్మాయితో మాట్లాడటానికి వీల్లేదు. ఈ అమ్మాయితో ఎలాంటి లావాదేవీలు ఏమంటారు, అమ్మ మేము ఇట్లా ఇస్తాము, లేదా పిల్లలు ఉంటే నీ దగ్గర కాస్త పంపించమ్మా, మేము చూసుకుంటాము పిల్లల్ని, ఇన్నాళ్ళు అలవాటు అయ్యారు కదా పిల్లలు, చూసుకుంటాను నేను, పంపించు 1 గంట అంటే పంపించదు. పంపించకపోయినా ఆ అమ్మాయిని క్వశ్చన్ చేసేది లేదు, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అడిగేది లేదు. ఇవన్నీ చేస్తే మళ్ళీ ఇంకొక యాక్ట్ పడుతుంది, ఇంకొక క్రిమినల్ కేసు పడుతుంది ఆ అబ్బాయి మీద, ఆ అబ్బాయి తల్లిదండ్రుల మీద. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను లా అనేది ఆడవాళ్ళకి వితౌట్ పేయింగ్ సింగిల్ పెనీ సెక్యూరిటీ గార్డ్ లాగా తయారైంది. ఆడవాళ్ళకి కంప్లీట్ సెక్యూరిటీ గార్డ్ ఏంటి అంటే లానే, చట్టంలో ఉన్న లోపాలు. సరే, ఇప్పుడు ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, సహజంగానే నేను అబ్బాయిలకి ఫేవరబుల్గా ఉంటా. అది చాలామందికి తెలుసు. చాలామంది అంటారు గుళ్ళు కట్టిస్తాం, గోపురాలు కట్టిస్తాం మేడం అని. అట్లా అనకుండా, యా బాబు నా హెల్త్ అంతా పాడైపోతుంది, చచ్చిపోయిన వాళ్ళకి కడతారు గుళ్ళు గోపురాలు, నన్ను వదిలేయండి, నా హెల్త్ మంచిగా అవుతుంది, గుళ్ళు వద్దు గోపురాలు వద్దు, కానీ కాస్త విని బుర్ర షార్ప్గా ఉంచుకోండి చాలు, ఇలాంటి వాటి బారిన నుంచి తప్పించుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, సేమ్ ఇది కూడా జెండర్ బయాస్డ్. ఏంటి అంటే, కేరళలో ఇప్పుడు మనకి ఏపీఎస్ఆర్టీసీ ఎట్లా ఉందో, టీఎస్ఆర్టీసీ ఎట్లా ఉందో అట్లాగా కేరళలో కూడా ఆర్టీసీ ఉంటుంది. దానిలో డ్రైవర్గా పనిచేస్తున్న ఒక పర్సన్ అనమాట, అతని పేరు రంజీష్. ఓకే, ఇప్పుడు 38 ఏళ్ళు. అతను పెళ్లి చేసుకున్నాడు ఒక 10 years బ్యాక్. అప్పుడు అతనికి 28 years. అతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు 10 years బ్యాక్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి చదువు చెప్పించాడు. ఆ అమ్మాయి కంప్యూటర్ కోర్సులు ఏవో చేస్తానంటే చేయించాడు. ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడేలాగా అతను ఆ అమ్మాయిని తీర్చిదిద్దాడు. అంటే కూర్చొని ఓనమాలు రాయించినట్లు కాదు, ఆ అమ్మాయికి కావాల్సిన ఫీజులన్నీ కట్టాడు. ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి చదువుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళకి బాబు పుడితే ఆ బాబుని ఇతను టేక్ కేర్ చేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న టైంలో ఇతను టేక్ కేర్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి చదువుకోవడానికి ఫీజిబిలిటీ కుదిరింది. ఆ అమ్మాయికి బాగా చదువుకుంది. ఆ అమ్మాయిని ఇతను ఇంకా బాగా చదివించాడు, డబ్బులు కట్టాడు, కొన్ని కంప్యూటర్ కోర్సెస్ నేర్పించాడు. ఒక 2 years, ఆఫ్టర్ 2 years ఆ అమ్మాయి ఏం చేసింది అంటే, అతన్ని అడిగిందనమాట, నేను ఇట్లా దుబాయ్ వెళ్తాను, తెలిసిన వాళ్ళు ఉన్నారు, దుబాయ్ వెళ్తాను, అక్కడికి వెళ్తే మనం ఇంకా మంచిగా సంపాదించుకోవచ్చు,
మన ఫ్యామిలీ మంచిగా సెటిల్ అవుతుంది, బాబు ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తే అతను ఫస్ట్ వద్దు బాబుకి మన ఇద్దరము కావాలి, బాబుని నేను ఒక్కడిని చూసుకోవటం కాదు, తల్లిగా నీ ప్రేమ కూడా కావాలి, కాబట్టి వద్దులే ఇక్కడే ఉండి మనకు తోచిన దానిలో నువ్వు ఏదన్నా ఒక ఉద్యోగం చేసుకో, నేను ఇలాగ గవర్నమెంట్ ఉద్యోగమే కాబట్టి అన్నట్లు. ఓకే, అతను ఆమెను ఫస్ట్ దుబాయ్ వెళ్ళటానికి అతను నిరాకరించాడు. బికాజ్ ఆఫ్ ద కిడ్, చిన్నపిల్లలకి తల్లి ప్రేమ అవసరం కాబట్టి. సరే, చుట్టుపక్కల వాళ్ళు, ఆమెకు సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళందరూ సరే బాబుని మేము కూడా టేక్ కేర్ చేస్తాము, నువ్వు మాతోనే ఇక్కడిక్కడే ఉంటావు కాబట్టి ఆవిడని నువ్వు దుబాయి అని చెప్పి ఒప్పించి ఆవిడని పంపించారు. దానికి ఖర్చు కూడా ఇతనే ఇచ్చాడు, టికెట్లకు కానివ్వండి, అక్కడికి వెళ్ళి ఆమె ఏదైనా చిన్న హౌస్ తీసుకోవటానికి, ఆవిడ సెటిల్ అవ్వటానికి కావలసిన A to Z ఇతనే ఆవిడకి ప్రొవైడ్ చేశాడు. ఎవరు? హస్బెండ్ ప్రొవైడ్ చేస్తే ఆమె అక్కడికి వెళ్ళింది. ఫస్ట్లో అంతా బాగానే ఉంది. గ్రాడ్యువల్గా ఆమె ఇతనికి కాల్స్ చేయటం తగ్గిస్తూ వచ్చింది. ఈ స్పాన్ ఆఫ్ 8 years or 7 yearsలో ఆవిడ ఒకసారే వచ్చారు కేరళ, తర్వాత అసలు ఇంకా రాలేదు. వన్స్ ఆవిడ కేరళ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా అతనితో మాట్లాడటం మానేస్తే అతను ఫోన్ చేసి అడిగితే అతనికి ఆవిడ ఏం చెప్పారు అంటే, నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ కట్ అయిపోయింది, నేను ఇంకొకరినితో ఇక్కడ సహజీవనం చేస్తున్నాను, లివింగ్ టుగెదర్లో ఆవిడ అక్కడ ఉన్నారు, ఇక్కడ భర్త కొడుకు ఉండగా కూడా ఆవిడ దుబాయ్లో ఇంకొక అతనితో లివింగ్ టుగెదర్లో ఉన్నారు, కాబట్టి నువ్వు నన్ను ఫోన్ చేసి విసిగించకు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఆవిడ మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత ఈయన ఇక్కడ కేరళ హైకోర్టులో ఆవిడ మాట్లాడిన వాటిని, ఆవిడ బిహేవియర్ని ఎవిడెన్స్గా చేస్తూ ఏం చేశారు? కేసుని ఫైల్ చేసి అదంతా జరుగుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రాంటెడ్ డైవోర్స్ ఆ కేరళ కోర్టు ఏమని తీర్పిచ్చింది అంటే, ఆ బాబుకి ఇంకా 10 years కంప్లీట్ అవ్వలేదు కనుక ఆ బాబు, ఎవరైతే చిన్న బాబు, ఇన్ని సంవత్సరాలు తండ్రి పెళ్ళి చేసుకోమని చుట్టాలు గొడవ చేస్తున్నా చేసుకోకుండా కొడుకుని అమ్మ నాన్న అంతా తనే పెంచిన తండ్రిని, ఆ అబ్బాయికి 10 years నిండలేదు కాబట్టి ఆ అబ్బాయిని తల్లికి అప్పు చెప్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ కోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి గుండె పగిలిపోయింది. ఆవిడ లివింగ్ టుగెదర్లో ఉంది ఎన్ని సంవత్సరాలు, ఇతను పెళ్ళి చేసుకోకుండా ఎవరితోనూ ఉండకుండా బాబునిలోనే అన్నీ చూసుకుంటూ బాబుని కంటికి రెప్పలా పెంచుకుంటున్న అతనిని కాదని ఎవరితోనో లివింగ్ టుగెదర్లో ఉండి భర్తని బిడ్డని ఇండియాలో వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయి అలా ఉన్న మనిషికి బాబుని ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదంతా జెండర్ బయాస్డే కదా. అంటే తల్లి మాత్రమే ప్రేమకు ప్రతిరూపమా? తండ్రి కాదా? తండ్రి కూడా ప్రేమకు ప్రతిరూపమే. చాలామంది తండ్రులు పిల్లల కోసం పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటారు, భార్య వెళ్ళిపోయినా, భార్య చనిపోయినా. అలాంటప్పుడు వెళ్ళిపోయిన భార్య మళ్ళీ తిరిగి వస్తే 7 ఏళ్ళు కంటికి రెప్పలాగా కాపాడుకున్న కొడుకుని, పెంచుకున్న కొడుకుని ఆవిడకి బలవంతంగా ఇచ్చేస్తే ఆ తండ్రి హృదయం ఏమవ్వాలి? అంటే నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, ఆడవాళ్ళు పడితేనే బాధ, మగవాళ్ళు పడితే బాధ కాదా? ఆడవాళ్ళు చూపిస్తేనే ప్రేమ, మగవాళ్ళు చూపిస్తే ప్రేమ కాదా? మరి మగవాళ్ళు చూపించే కేర్కి లేదా లవ్కి ఏమని పేరు పెడదాం మనం? ఆడవాళ్ళు చూపిస్తే ప్రేమ అంటారు, వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే ప్రేమ ఉంది అంటారు, లేదా ఇష్టం ఉంది అంటారు, అభిమానం ఉంది అంటారు. మరి అవే ఫీలింగ్స్ మగవాడి నుంచి వస్తూ ఉంటే బయటికి, వాటికి మీరందరూ కలిపి ఏం పేరు పెడతారు? జ్యుడిషియరీలో కూడా ఏం పేరు పెడతారు? జ్యుడిషియరీలో ఒక జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆ జడ్జి ఇవన్నీ అబ్జర్వ్ చెయ్యరా? ఎవరితోనో వేరే దేశంలో భర్త సంపాదనతో చదువుకొని కొడుకుని భర్త మీద వదిలేసి వేరే దేశం వెళ్ళి అక్కడ ఇంకొకటితో లివింగ్ టుగెదర్లో ఉండి ఇక్కడ భర్త కొడుకును వదిలేసిన ఒక ఆడ మనిషికి ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకుకి 10 ఏళ్ళు నిండలేదు అని చెప్పి ఆవిడకి ఇస్తే అదెక్కడి న్యాయం?
ఈ దేశంలో మగవాళ్ళకి న్యాయం జరగటం లేదు. ఇది మాత్రం నేను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తా. మగవాళ్ళకి చాలా వరకు న్యాయం జరగటం లేదు. ఆడవాళ్ళకి న్యాయం జరుగుతోంది. జరగట్లేదు అని ఎవరన్నా చెప్పినా కూడా నమ్మే పొజిషన్లో ఇప్పుడున్న సొసైటీలో ఉన్న అబ్బాయిల అమ్మ నాన్నలు కానీ, అబ్బాయి తరపు వాదించే లాయర్లు కానీ వినే సిచ్యువేషన్స్లో లేరు. ఇప్పుడు చెప్పండి, జెండర్ బయాస్డ్ అనేది మనకు అవసరమా? జ్యుడిషియరీలో ఇవన్నీ కావాలా? ఫైనల్గా అతను కొడుకుని ఆమె తీసుకువెళ్ళి ఒక 2 days అయినాక అతను ఒంటరిగా ఉండి పురుగుల మందు తాగి చుట్టుపక్కల వాళ్ళు చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 2 రోజులు మృత్యువుతో పోరాడి అతను కన్ను మూస్తే హిందూ ధర్మ ప్రకారం తల కొరికి కొడుకు ఉన్నప్పుడు పెట్టాలి. ఆఖరికి చిన్నవాడినైనా పెద్దవాళ్ళు భుజాన్ని ఎక్కించుకొని తల కొరికి పెట్టిస్తారు హిందూ ధర్మంలో. అవునా? దానికి పంపించమంటే ఆమె ససేమిరా అంది. పంపించనంది తల్లి. ఇన్ని సంవత్సరాలు కొడుకుని అంత అపురూపంగా తండ్రి చూసుకొని చనిపోతే ఆ తండ్రికి తల కొరిగి పెట్టడానికి 7 ఏళ్ల కొడుకుని పంపించమ్మా, మేము జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ నీకు అప్పు చెప్తాము అంటే పంపించనంది ఆ తల్లి. అప్పుడు కోర్టు జోక్యం చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులు జోక్యం చేసుకుంటే 5 గంటలకి పంపించింది. అంటే ఓన్లీ 5 hours. ఈ 5 గంటల లోపు 5 hours లోపు ఆ బాబుని తీసుకొని వెళ్ళి తల కొరివి పెట్టించి మళ్ళీ ఆ అమ్మకి తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. ఇది ఎక్కడి న్యాయం? భార్య ఎవరితోనైనా తిరగచ్చు, కానీ పిల్లలు మాత్రం భార్య దగ్గరే ఉండాలా? భర్త ఎవరితోనైనా తిరగచ్చు, కానీ భర్తకి పిల్లల బాధ్యతలు ఉండవా? ఇవి చూస్తున్నాం కదా, భర్తలు పిల్లల్ని వదిలేసి ఎవడెవరితోనో తిరుగుతూ ఉంటారు. పిల్లల్ని ఆమె ఒక్కతే పెంచుకుంటూ ఉంటుంది. ఇది ఒకవైపు జరుగుతోంది, ఇది ఒకవైపు జరుగుతోంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది లేదా మనకు భవిష్యత్తులో కావాల్సింది ఏంటి అంటే, జ్యుడిషియరీలో జెండర్ బయాస్డ్ వద్దు, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అని మనం ఏదైతే చదువుకుంటున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే తెలుసుకున్నామో ఆ విధంగానే అందరూ లా ముందు సమానమే, అందరికీ ఒకటే చట్టం, అందరికీ ఒకటే న్యాయం జరగాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఏమనాలి వీటిని, అకృత్యాలు అనాలా, అరాచకాలు అనాలా, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద చేసే దౌర్జన్యాలు అనాలా, లేదా చట్టాలను అడ్డం పెట్టుకొని చట్టాలలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని మగవాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళని మానసికంగా శారీరకంగా హింసిస్తున్న సైకోలకు, ఆడ సైకోలకు ప్రొటెక్షన్ అనాలా? ఇవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అన్నది మాత్రం ఇంకా ముందు జ్యుడిషియరీలో ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు మనకు ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటాయి. తప్పు ఎవడు చేసినా దానికి ఒకటే పనిష్మెంట్, ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా సేమ్ పనిష్మెంట్ రావాలి. అప్పుడే బంగారు భవిష్యత్తుకు పునాదుల్లాంటి చిన్న పిల్లలు మంచిగా భద్రతతో పెరుగుతారు. భావి భారతదేశానికి వాళ్ళు ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఓం నమః శివాయ.